హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పుష్పతోట. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు కూడా చాలా చాలా ఆరోగ్యంగా మంచిగా ఉండాలని నేను ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్ వీడియో అండి. మరి సమ్మర్కి అయితే మనం ఏదో ఒక లిక్విడ్ అయితే మొక్కలకి ఇచ్చుకోవాలి కదండి. ఘన రూపంలో కాకుండా ద్రవ రూపంలో మొక్కలకి ఇచ్చుకుంటేనే ఈ వేడి నుండి మొక్కల్ని కాపాడుకున్న వాళ్ళం అవుతామన్నమాట. అందుకనేసి రోజు నేనైతే 2 రకాల ఆకులతో కలిపి లిక్విడ్ తయారు చేసి మొక్కలకైతే ఇస్తానండి. అదేమిటి అనేది మీకు నేను వీడియో రూపంలో చూపిస్తాను. అంటే నేను చేసుకునేదే మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి నేను వీడియో చేస్తాను కదండి. అయితే మరి కొత్త వారికి ఎవరికన్నా తెలియని వారికి తెలిస్తే మరి వారు కూడా చక్కగా గార్డెనింగ్ చేసుకుంటారు. ఈ సమ్మర్కి ఏదో ఒకటి మనం ఇలా లిక్విడ్ రూపంలోనే ఇచ్చుకోవాలండి మొక్కలకి. చూసారా, జినియా ఫ్లవర్స్ మన దగ్గర ఒక్క మొక్క ఉంటే సరిపోతుందండి. ఇది విత్తనాలు మనం దాచుకుని అలాగా మంచిగా అయితే వేసుకోవచ్చు. నేను అలాగే ఎన్నిసార్లు అయితే వేసానండి, అన్నిసార్లు కూడా చాలా మంచిగా వచ్చిన రేఖ ఉన్నది మన దగ్గర. ఇదిగోండి ముద్ద కూడా ఉన్నదన్నమాట. అయితే మరి నేను 2 ఆకులతో కలిపి లిక్విడ్ చేస్తానని చెప్తున్నాను కదా. ఇప్పుడైతే గార్డెన్ అయితే నీట్గా తుడిచిపెట్టేసానండి. వాటరింగ్ అయితే ఇంకా చేయలేదు. ఇప్పుడు మనం చేసే లిక్విడ్ ఇప్పుడు వాటర్ రూపంలో మనం ఇచ్చేద్దామండి మొక్కలకైతే. ఇప్పుడైతే 5:40 అవుతుందండి టైం అయితే. దగ్గర 6 వస్తుంది. మరి ఇంకా మరలా చీకటి పడిపోతుంది అనేసి నేను ఇంకా వీడియో స్టార్ట్ చేశాను. మరి ఈరోజు వీడియో చూసేద్దామండి, ఎలా తయారు చేద్దాము ఏంటనేది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇవిగోనండి, నేను 2 రకాల ఆకులతో కలిపి లిక్విడ్ అయితే చేస్తానని చెప్పాను కదా. ఒకటైతే మీకు తెలిసిందే కదా, వేపాకులు. మరి ఈ వేపాకులు కూడా మన గార్డెన్లో చక్కగా లిక్విడ్ తయారు చేసుకుని మొక్కలకైతే చాలా మంచిగా అయితే ఇచ్చుకోవచ్చు కదా. ఆల్రెడీ మనం నీమ్ ఆయిల్ మొక్కలకు వాడుతున్నాము. అలాగే లిక్విడ్ తయారు చేసి డైరెక్ట్గా మనం మొక్క మొదలో పోయటం ఉపయోగం ఏంటంటే అండి, మనకి ఇప్పుడు మెయిన్ వంగ మొక్కలు ఉన్నాయి కదా, ఆ వంగ మొక్కలు కాండం పురుగు అయితే తులిచేస్తుంది. నాకైతే అదే ప్రాబ్లం జరుగుతుంది. నేను ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కానీ అది ఎక్కడో దిక్కు నాకు ఉంటూనే ఉంటుందండి. ఇప్పుడు నేనైతే ఫస్ట్ టైం ఇలా చేస్తున్నాను. ఇంతవరకు రకరకాల లిక్విడ్లు అయితే ఇచ్చాను. ఇప్పుడు ఇంతకుముందు ఫస్ట్ నేను ఛానల్ స్టార్ట్ చేయకముందు అయితే ఇచ్చుకునేదానండి ఇలాగా. ఇప్పుడు ఈ లిక్విడ్ తయారు చేసి మనం వాటర్లో డైల్యూట్ చేసుకుని మొక్కలకి ఇచ్చుకుందాం. అలాగే ఇది ఒకటే కాకుండా ఇది చూసారా, బొబ్బాసాకు అండి ఇది. ఈ బొబ్బాసాకు కూడా మనం చక్కగా మనకి టెర్రస్ గార్డెన్ ఉంటుంది, అలాగే పెరట్లో ఉంటాయి కదా, అవి తీసుకోండి. మరి వీటి వల్ల కూడా మనకి మొక్కలకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలాగే మనకు కూడా ఈ ఆకుల వల్ల ఉపయోగం ఉన్నది, అలాగే ఫ్రూట్ వల్ల కూడా ఉపయోగమే కదండి, మీకు అందరికీ తెలిసిందే. మరి ఈ ఆకుల వల్ల కూడా మొక్కలకు అనేక రకమైన పోషకాలు అందుతుంది. అలాగే మనకి అనేక రకాల ఆకులు కలిపి లిక్విడ్గా ఇవ్వటం వల్ల కూడా మనకి మొక్కల్లో పత్రహరితం అటువంటిది ఏమైనా తక్కువైతే ఇది అందిస్తుందండి. చాలా బాగా పనిచేస్తుంది. అయితే మీకు టెర్రస్ గార్డెన్ ఎన్ని మొక్కలు అయితే ఉంటాయో ఆ మొక్కలను బట్టి మీరు తీసుకోండి. ఎక్కువ తక్కువ అనేది ఏం లేదు. నేనైతే ఇది ఒక్కొక్కటి కాకుండా 2 కలిపి ఇప్పుడు ఈ వేపాకులు దూసేసండి మిక్సీ జార్లో వేసేసుకుని ఇవి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకుని మిక్సీ పట్టేసి తీసుకొచ్చి అప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనండి, మిక్సీ అయితే పట్టుకొచ్చేసాను. అయితే ఇప్పుడు నేను ఇది 20 లీటర్ల వాటర్ తీసుకున్నాను. 20 లీటర్ల బకెట్ కదా ఇది. ఇదిగోండి, ఫుల్గా అయితే వాటర్ తీసుకున్నాను. ఫస్ట్ మనం మిక్సీ చేసుకున్న ఇది పేస్ట్ అయితే ఇందులో కలిపేసుకుందాము. కలిపేసుకుని ఇదిగోండి ఈ రకంగా, మరి పేస్ట్ లాగా కాకుండా పేస్ట్ లాగా కలుపుకున్నా ఏం కాదు. ఇదిగోండి ఇలా కలిపేసుకుని ఇలా వేసుకోవటం వల్ల మొక్కలు ఏమి డ్యామేజ్ ఏమి కాదండి. చాలా మంది భయపడతారు కదా. ఇది మనకు మట్టిలో కూడా చక్కగాను వేరు పురుగు ఉంటది కదా, ఆ పురుగు కూడా రాకుండా ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇంత ఇలా అయితే ఉన్నది కదా, ఇలా ఇంత పలుచగా అయితే సరిపోతుంది మొక్కలకి. ఆ మొక్క ఈ మొక్క అని కాకుండా ప్రతి మొక్కకి కూడా మనం చక్కగా ఇచ్చుకోవచ్చండి. నేను ఇప్పుడు ఇంకండి 10 లీటర్ల బకెట్లో వేసుకుని నేను మొక్కలకు పట్టుకెళ్ళి ప్రతి మొక్కకి కూడా చక్కగా ఇచ్చేస్తాను. ఇదిగోండి, అయితే మీ మొక్కలు ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి మీరు చక్కగా
ఇది మిక్సీ పట్టుకుని మొక్కలకైతే ఇచ్చుకోండి. అయితే నిల్వ లేకోకుండా నేనైతే ఇప్పుడు పట్టి ఇచ్చాను కదా, అలా నిల్వ ఉన్నప్పుడు అయితే కాస్త ఇంకా వాటర్లు ఎక్కువ కలపాలి. ఇది మనం అప్పటికప్పుడే మిక్సీ పట్టుకున్నది ఏ లిక్విడ్ అయినా కానీ కాస్త వాటర్ తక్కువ కలుపుకున్నా ఏం కాదు, కానీ ఒక నైట్ 2 నైట్లు అలా పులిస్తే కంపల్సరీ మనం వాటర్లో ఎక్కువ డైల్యూట్ చేసుకుంటే మంచిది అనమాట. ఇదిగోండి, ఇదైతే మనకి ఇలాగా చాలా మొక్కలు చాలా పచ్చగా చక్కగా ఉంటాయండి, ఆరోగ్యంగా ఉంటాయి, కలకల్లాడుతూ కూడా. చాలా మొక్కలు ఎప్పుడు కూడా మన టెర్రస్ గార్డెన్ లో పచ్చగా ఉండాలంటే మనం ఇలాంటి లిక్విడ్లు ఇచ్చుకుంటే చాలా మంచిదండి. ఇవన్నీ బకెట్లోకి అయితే నేను వేసుకుని ఇలా మొక్కలకు పట్టుకెళ్ళి ఇచ్చేసుకుందాము. ఇదిగోండి, ఇక్కడైతే ఫస్ట్ మనకి ఆనపది అయితే ఉన్నది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. అయితే కిందకి కారేంత వరకు కాకుండా మనము ఇలాగా మన బకెట్లో కానీ అలా కుండీల్లో కానీ ఉండేటట్టే ఇచ్చుకుంటే మంచిది అనమాట. అంటే ఎక్కువ ఇవ్వకోకుండా సరిపడనంత ఇస్తే మనకి దీనివల్ల ఉపయోగం ఉంటుంది. లేకపోతే కింద కారిపోతే వేస్ట్ అయిపోతుంది కదా, అందుకనేసి నేను ఇంకోండి మగ్గు చూసారా, ఇదైతే వాటర్ బాటిల్ కట్ చేసింది ఇలా తీసుకున్నాను. దీనిలో 2 అయితే వేస్తున్నానండి, ఎందుకంటే మనం 2 పూటలు కూడా వాటరింగ్ అయితే చేస్తాం కాబట్టి మనం కుండీ చెమ్మను బట్టి తీసుకుంటే మంచిది. ఇదిగోండి, ఇలా ప్రతి మొక్కకి ఇచ్చేస్తానండి. అది అలాగా అటువైపు కూడా ఉన్నాయి కదా, అటువైపు కూడా వెళ్దాము. ఇదిగోండి, మెయిన్ వంగ మొక్కలు ఉన్నాయి కదా, ఈ వంగ మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది. ఇలాగా మనం డైరెక్ట్ గా మొక్క మొదట్లో పోసేస్తున్నాం కాబట్టి మనకి వేరు తెగులు ఏమన్నా ఉంటే పోతుందండి. మట్టిలో ఎటువంటి పురుగులు ఉన్నా కానీ పోతాయి అన్నమాట. అటువైపు కిచెన్ స్లాబ్ మీద ఎక్కువ వంగ మొక్కలు ఉన్నాయి కదా, అటువైపు కూడా వెళ్దాము. ఇవ్వండి, అన్నిటికి కూడా నేను మెయిన్ వంగ మొక్కలకి ఇచ్చి చూపిస్తాను. ఎందుకంటే ఈ మొక్కలకి అన్ని ఇవ్వాలంటే చాలా వీడియోలు అంతా ఎక్కువ వచ్చేస్తుంది, మీకు మరి బోరింగ్ గా ఉంటది కదా. మెయిన్ నేను లిక్విడ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించాను, ఎలాగ వాటర్ లో డైల్యూట్ చేసుకోవాలో చూపించాను కదా, అది సరిపోతుంది, మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతేని. చాలా మందికి తెలుసు అండి, తెలియని వరకు అయితే మరి ఉపయోగపడుతుంది కదా అన్న ఉద్దేశంతో నేను చూపిస్తున్నాను. నేను చేసుకునేది ప్రతిదీ కూడా మీకు ఇలాగా వీడియో రూపంలో చూపిస్తున్నాను కదండి. ఇప్పుడు చూసారు, ఇవన్నీ కొత్త వంగ మొక్కలు మనకి. ఇవి కూడా మనకి ఇలా తలలో వాల్ చేస్తున్నాయి అనమాట. ఏమిటి ఇలా వాల్ చేస్తున్నాయి మీకు చాలా వీడియోలో చూపించాను కదండి. ఇలాగా మనకి అక్కడికి వాలిపోయిందని నేను తెంపేసి మీకు చూపించడం జరుగుతుంది. అందులో ఖచ్చితంగా పురుగు కూడా ఉంటుంది కదా, మీకు చూపిస్తున్నాను ప్రతిదీ కూడాను. ఓకేనండి, లైన్ అయిపోయింది. అటు సైడ్ కూడా ఉన్నాయి. ఇవ్వండి, ఇక్కడ కూడా మనకి వంగ మొక్కలు ఉన్నాయి కదా, పాతవి ఉన్నాయి, అలాగే కొత్త వంగ మొక్కలు కూడా ఉన్నాయి. వాటికి కూడా ఇచ్చేసుకుందాము. ఎందుకంటే ఇలాగే ఇవ్వటం వల్ల మనకి మట్టిలోను అనేక రకమైన పురుగులు కూడా ఉంటాయి కదండి, అవి కూడా చనిపోతాయి. ఉన్నది కదా వేపాకు, అయితే మీకు బాగా పాత కుండీలు అయితే మట్టి నీళ్ళ తిరగేసుకుని ఇవ్వటం వలన చాలా తొందరగా మనకి ఇది పనిచేస్తుంది అనమాట. మట్టిలోకి వేరులోకి అంటా వెళ్ళి తొందరగా మరి అందులో ఏమన్నా పురుగులు అయ్యి ఉంటే ఆ వేరు పురుగు చనిపోయే అవకాశం ఉంది. ఇవ్వండి, ఈ లైన్ కూడా ఉన్నాయి వంగ మొక్కలు. వీటికే ఇస్తానండి. కనుమ అన్నట్లు కూడా ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి కదా, మరి అవన్నట్లు కూడా ఇస్తే చాలా వీడియోలు అంతే వచ్చేస్తుందని చెప్పాను కదా. వాటికి మా వారైతే కనుమ అన్నట్లకి ఇచ్చేస్తారు. నేను ఒక చిన్న హార్వెస్ట్ అయితే ఉన్నది, మనకి బీరకాయలు ఉన్నాయండి. ఈ రోజు అయితే ఈవినింగ్ కర్రీ అయితే బీరకాయలు అనమాట. నేను హార్వెస్ట్ అయితే చేస్తాను, ఆయన అయితే మొక్కలకి ఇస్తారు. ఇదిగోనండి, ఇదైతే పాత మొక్క కదా, మీకు చెప్తాను ఇప్పుడు నేను. ఇదిగోండి, ఇలాగా అన్ని వాటికి ఆ మొక్క ఈ మొక్క అని కాకుండా ప్రతి మొక్క కూడా ఇచ్చుకుంటే మంచిదండి. దీనివల్ల చెడ్డ ఏమి కాదు, ఓకేనా. ఇదిగోండి, మొక్కలకి అన్ని ఇలా ఇచ్చేసాను. మరి ఇప్పుడు హార్వెస్ట్ బీరకాయలు అయితే ఉన్నాయండి, చూద్దాం ఏమేమి కాయలు అయితే మనకి హార్వెస్ట్ రెడీగా ఉన్నాయో. అయితే ఫస్ట్ ఇక్కడ కనకాంబరాలు ఉన్నాయి కదండి, ఈ కనకాంబరాలు అయితే మనం
కోసేసుకుందాం. ఎందుకంటే మనకి మల్లె మొగ్గలు వస్తున్నాయి కదా మంచిగా, వాటిలో వేసి కట్టుకుందాము. ఇవి చాలా బాగా వస్తున్నాయండి. ఇవి అయితేనే నేను బయట నర్సరీ నుంచి తీసుకొచ్చాను అనమాట. 4 మొక్కలు అయితేనే వీటి నుంచి మనం ఇంకా బోల్డ్ మొక్కలు చేసుకుందాం అనేసి, మన దగ్గర పాత మొక్కలు ఒక 2 మొక్కలు ఉన్నాయి, సరిపోతాయండి. కొమ్మల్లో పాతుకున్నా కూడా మంచిగా వస్తాయి అన్నమాట. మల్లె మొగ్గల్లో అక్కడక్కడ మనకి కనకాంబరాలు అలాగే మరువం ఉన్నది కదా, అది కూడా వేసి కడితే చాలా అందంగా కనపడుతుంది. ఇవిగోండి, ఇవైతే ఇవి కొద్ది వాడిపోయినాయి కదా. ఇదిగోండి, ఇక్కడైతే మనకు చాలా చక్కటి బీరకాయ అయితే ఉన్నది కదా. చాలా పాత పాదుది అయినా చాలా బాగా వచ్చిందండి. ఇదైతే హార్వెస్ట్ చేస్తాను. అలానే ఇదిగోండి పాదు చూపిస్తాను మీకు. ఇంకోండి ఈ టబ్బులో పాదు అనమాట. ఇది కూడా తీసేస్తే ఇంకా నేను మరలా టబ్ అనే కొత్తగా మనము ఎండుటోకులు అవన్నీ వేసుకుని రెడీ చేసుకుందామండి. అలాగే ఈ ఇందాక చూపించిన దగ్గరే మరలా అదే పాదు నుంచి మరలా చిన్న పిండి అయితే వచ్చింది. మరి అది నిలబడుతుంది లేదనేది చూడాలి. ఇక్కడైతే ఈ టబ్బులు అయితే ఆనపపాదు ఉన్నదండి. మరలా ఇక్కడ చిన్న బకెట్ లో నేను బీరపాదు పెట్టాను. వీటికైతే ఇంకాను పిందెలు కూడా ఏమి రాలేదు, చూద్దాం అనమాట. ఇది ఒకటి ఉన్నది కదా, ఇంకేమేమి ఉన్నాయో చూసేద్దాం. ఇవిగోండి, ఇక్కడ కూడా ఒకటి ఉన్నది. ఇవి కూడా చాలా పాత పాదులే, చాలా కాసినవి. మీరు చూసేవారు కదా వీడియోస్ లో. ఇదిగోండి, ఇది ఒక పాదు. ఇది నేను ఇందులో విత్తనం పెట్టానండి. అది ఆల్రెడీ పాత టబ్ ఇది. ఆ టబ్ లోంచి మరలా ఒక విత్తనం పెడితే అది వచ్చి కొద్ది బలం తక్కువైనట్టుంది, అందుకే ఇగో చిన్నగా వచ్చినాయి. అక్కడికి మీకు 3 బీరకాయలు చూపించాను. అలానే ఇదిగోండి, ఇక్కడ కూడా చూసారా, ఇదిగోండి, ఇది కూడా పొట్టు సైజే. ఇది ఒకటి 4. మరలా ఇవైతే ఇంకా 2 రోజులు అలా ఆగితే అవుతాయి అనుకుంటున్నానండి. ఇదొకటి, ఇంకా ఉన్నాయి ఇక్కడ, ఇది ఒకటి. ఇదిగోండి, ఇక్కడ చూసారా, ఇందులో అయితే ఇది ఒకటి అయిపోయింది. ఇదిగోండి, ఇది ఇంకా చిన్న సైజు ఉంది కదా, ఉంచేద్దాము. ఇది కూడా చాలా చిన్న పాదు, అంటే మనకి అటువంటి దాంట్లో బాగా బుడ్డ సైజు బీరకాయలు ఇవి. ఇదిగోండి, చూసారు కదా, ఇంతకుముందు కూడా హార్వెస్ట్ చేశాను. ఇవి హార్వెస్ట్ చేసేసి మీకు చూపిస్తాను. ఆల్రెడీ అక్కడక్కడ వంకాయలు ఉన్నాయి. నేను నార్మల్ గా హార్వెస్ట్ అయితే చేసేసుకున్నాను అండి. 2 బీరకాయలు ఉన్నాయి కదా, ఇవి వేస్ట్ అవ్వకుండా నేను 1.5 అక్కడ వేస్ట్ కాకుండానే చక్కగా హార్వెస్ట్ చేసేసుకుంటానండి. ఎందుకంటే మనం ఇంత కష్టపడి పెంచుతున్నాం కదా, వృధా పోకుండా. ఇవ్వండి, 2 చేస్తాను. బీరకాయలు అయితే కటింగ్ చేసేసి మీకు లాస్ట్ లో చూపిస్తానండి. ఓకేనండి, బీరకాయలు అయితే హార్వెస్ట్ చేసేసాను. చూడండి ఎన్ని బీరకాయలు అయితే వచ్చినాయో, చక్కగా మనకి పెద్ద సైజు. ఇవి ఎప్పుడు కూడా చాలా బాగా వస్తున్నాయి. పొడవు బీరకాయలు మనం వంట రసి పైన విత్తనం పెట్టాను కదా, నేను అదే ఉంచాను అనమాట. ఇంకా లాస్ట్ అయ్యి కొద్దిగా కాస్త మరి తగ్గుతాయి కదండి, ఇవైతే వచ్చాయి. అలాగే కాస్త కనకాంబరాలు, మల్లె మొగ్గలు అయితే కిందకి వెళ్ళి తొందరగా ఇలా అయితే కోసుకొచ్చండి. ఇంకా ఉన్నాయి, కొయ్యలేదు. అయితే మన టెర్రస్ పైన చిన్న బకెట్ లో నేను పెరజాజి కూడా పెట్టాను కదండి, అవి చూపించాను మీకు వీడియోస్ లోను. అవి కూడా కొద్దిగా ఉంటే నేను పొడిగొండ విడుస్తున్నాయి అనమాట. టైం 6 అయిపోతుంది కదా, ఇవి మాల కట్టి చూపిద్దాను కానీ ఇంకా టైం లేదు కదండి. మరి ఈ రోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిద్దో నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి తప్పకుండా కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన వీడియోస్కి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఓకేనండి, బాయ్ అండి.